డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఈరోజు కొన్ని నోటిఫికేషన్స్ ఇవ్వటం జరిగింది. ఆ అప్డేట్స్ ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఫేజ్ 1లో ఫేజ్ 2లో ఎవరికైతే సీట్లు వచ్చాయో వాళ్ళందరూ కూడా ఆ కాలేజీలో సీటు విడిచిపెట్టేయాలని అనుకున్నట్లయితే ఫ్రీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఫ్రీ ఎగ్జిట్ మీన్స్ వారు ఆ కాలేజ్ నుంచి వెళ్ళిపోవచ్చు. వారి సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు కట్టిన ఫీజు కూడా రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది. నవంబర్ 1వ తారీఖు సాయంకాలం 3 గంటలలోపు ఫ్రీ ఎగ్జిట్ అయిపోవలసిందిగా కోరుతూ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ప్రిన్సిపల్స్ కూడా అదే చెప్పారు. ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ అయిపోతారో వారికి వారి సర్టిఫికెట్స్ని, వారు కట్టిన ఫీజుని రిటర్న్ చేయమని ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్లో. ఇది ఒక అప్డేట్. మరో అప్డేట్ ఏమిటంటే ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటాలో నోటీస్ ఫర్ గ్రీవెన్స్ ఇవ్వటం జరిగింది. ఎన్సీసీ కోటాలో నోటీస్ ఫర్ ది క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ ఎన్సీసీ కేటగిరీ. ఎన్సీసీ కోటాలో 428 మంది అభ్యర్థులకు గ్రేస్ మార్క్స్ ఇవ్వటం జరిగింది. ఆ గ్రేస్ మార్క్స్ ఇంకొంతమందికి సరైనటువంటి సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోవటం వల్ల ఇవ్వలేదు. వారికి 31/10/2025 2 గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది. ఈ టైంలో ఆన్లైన్లో వారి సర్టిఫికెట్ సబ్మిట్ చేసినట్లయితే వారిని కూడా పరిగణలోకి తీసుకోబడుతుందని తెలియజేయటం జరిగింది. మరో అప్డేట్ ఏమిటంటే ఎన్సీసీ వెరిఫైడ్ లిస్ట్ని ఇవ్వటం జరిగింది గ్రేస్ మార్క్స్తో. చూడండి, ఎన్సీసీ వెరిఫైడ్ లిస్ట్. ఈ వెరిఫైడ్ క్యాండిడేట్స్ లిస్ట్లో టోటల్ 576 మంది లిస్ట్ ఇవ్వటం జరిగింది. ఇందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. మరో అప్డేట్ ఏమిటంటే ఎన్సీసీలో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇవ్వటం జరిగింది. ఈ నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో 7 క్యాండిడేట్స్ ఉన్నారు. మరో అప్డేట్ ఎండి ఆయుర్వేద ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఇచ్చారు. మొత్తం ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 104 మంది అభ్యర్థులు ఉన్నారు. మరో అప్డేట్ ఏమిటంటే ఎండి హోమియో ప్రొవిజనల్ లిస్ట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇందులో 108 మంది స్టూడెంట్స్ ఉన్నారు. పీజీ కన్వీనర్ కోటాలు లేట్ ఫీతో అప్లై చేసుకోవడానికి మరో అవకాశాన్ని కల్పించారు. చూడండి, విత్ లేట్ ఫీ 29 నుంచి 31 మధ్యలో లేట్ ఫీ పే చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లేట్ ఫీని పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చేసుకునే అవకాశాన్ని మరోసారి కల్పించారు. అవకాశం ఉన్న అభ్యర్థులు చేసుకోండి. మరో అప్డేట్ ఏమిటంటే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 years డిప్లొమా కోర్స్ ఫేజ్ 2 కాంపిటెంట్ అథారిటీ కోటాలో అలాట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. ఇవి ఈరోజు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఇచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. తెలంగాణ నీట్ స్టూడెంట్స్కి ఎన్ఆర్ యూహెచ్ఎస్ ఒకే ఒక అప్డేట్ని ఇవ్వటం జరిగింది. బిహెచ్ఎంఎస్ మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం మాపప్ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రేపు ఉదయం 8 గంటల నుంచి 31వ తారీఖు ఉదయం 11 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించింది. ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో సీట్ల కోసం అప్లై చేసుకున్నారో వారంతా వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోండి. లాస్ట్ ఛాన్స్ మాపప్ రౌండ్ అంటే 3rd రౌండ్ ఇది. ఇవి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.